హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ టైనీ ట్రెండ్ హబ్ అఫీషియల్. ఈరోజు మనం తెలంగాణ స్టైల్లో సూపర్ టేస్టీ అండ్ హెల్దీ నాటుకోడి చికెన్ రసం తయారు చేసుకుందాం. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకుందాం. అందులో కొంచెం ఆయిల్ వేసి మనం కడిగి పెట్టుకున్న నాటుకోడి చికెన్ ముక్కల్ని వేసుకొని చికెన్ వాటర్ అంతా ఇంకిపోయే వరకు కొద్దిసేపు మంచిగా వేగనిద్దాం. అట్లా వాటర్ అంతా పోయాక అందులో తగినంత ఉప్పు, పసుపు వేసి ఆ ముక్కలకు మంచిగా పట్టుకునేటట్టు కలిపి ఉడకనివ్వాలి. ఇప్పుడు ఈ చికెన్ రసం కోసం అసలైన మసాలా రెడీ చేసుకుందాం. సాజీరా, దాల్చిన చెక్క, ఒక బిర్యానీ ఆకు, మిరియాలు, లవంగాలు, ఇలాచి, 2-3 ఎండుమిర్చి, ధనియాలు, అల్లం, వెల్లుల్లి రెబ్బలు తీసుకోవాలి. దీన్ని మంచిగా దూరగా వేయించుకుందాం, మాడనీయకుండా. జస్ట్ నార్మల్గా వేయించడం అన్నట్టు టేస్ట్ కోసం. ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లోకి తీసుకుందాం. మీకు రోల్ ఉంటే రోల్లో దంచుకోవచ్చు. నాకు రోల్ దంచేంత ఒప్పుకోలేదు కాబట్టి నేను మిక్సీ తీసుకుందాం. ఇప్పుడు ఇవన్నీ కచ్చాపెచ్చాగా మిక్సీ పట్టుకుందాం. కుతున్న చికెన్ ఉంది కదా, అందులో ఈ మిశ్రమాన్ని తీసుకుపోయి వేసుకుందాం. మంచిగా వేగనివ్వాలి. మంచిగా ఉడికే వరకు దాన్ని పక్కన పెట్టుకొని, అంటే చిన్న మంట పెట్టి పక్కన పెట్టుకొని, మళ్ళీ అదే మిక్సీ జార్లో టమాటో, కొత్తిమీర, చింతపండు ఈ 3 వేసి అదే మిక్సీ జార్లో మంచిగా పేస్ట్ చేసుకోవాలి. మళ్ళీ దీన్ని కూడా కచ్చపెచ్చనే చేసుకోవాలి, మెత్తగా చేసుకోవద్దు, టేస్ట్ బాగుండదు. ఇప్పుడు చికెన్కి తగ్గట్టుగా నేను 2 గ్లాసుల వాటర్ పోసుకుంటున్నాను. మీ చికెన్ ఎంతో అంతే వాటర్ పోసుకొని 5 నుంచి 10 నిమిషాల వరకు మూత పెట్టి మంచిగా ఉడకనివ్వాలి. ఫైనల్లీ మన సూపర్ టేస్టీ నాటుకోడి చికెన్ రసం రెడీ అయింది. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. ఇఫ్ యూ ఎంజాయ్డ్ దిస్ రెసిపీ, డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ టైనీ ట్రెండ్ హబ్ అఫీషియల్.